హలో ఫ్రెండ్స్, నేను ఒక తల్లి కొడుకుల సంభాషణ విన్నానండి. తల్లి కొడుకుతో అంటుంది, మా ఆస్తి మీకు ఎందుకు పంచాలిరా, మేము పంచము, మేము మమ్మల్ని మీరు చూస్తారన్న నమ్మకం మాకు లేదు, మేము ఇవ్వము, మమ్మల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకే ఇస్తాము అంటూ మాట్లాడుతుందండి. నిజానికి వాళ్ళ కొడుకులు కూలి పని చేసుకుంటారు. అంటే వెనకాల తల్లిదండ్రులకి ఏమీ లేకైతే కాదండి, వాళ్ళని ఒక చదువు చదివించలేదు, ఒక ఉద్యోగస్తులుగా స్థిరపరచలేదు, లేదు వాళ్ళకి చదువు అవ్వలేదు అంటే వాళ్ళకున్న దాంట్లోనే ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఏదైనా ఒక వ్యాపారంలో స్థిరపరచడం అంటూ చేయలేదు. అలా అని వాళ్ళకున్న ప్రాపర్టీ కూడా వాళ్ళు ఇవ్వరంట. నిజానికి అది ఎంతవరకు కరెక్ట్ అండి? రేపు ఎప్పుడో వాళ్ళ బాగుంటారో లేదా అని వాళ్ళు ఆలోచించుకొని ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కళ్ళతో చూస్తూ కూడా పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్? పెళ్ళి అవ్వడం, పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు, బాధ్యతలు, కళ్ళ ముందు కొడుకు కానీ బాధ్యతలు పెరిగిపోయినాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తూ కూడా తల్లిదండ్రులకు అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారండి? నిజానికి ఎవరైనా సరే అలాగ వాళ్ళ స్వార్థం వాళ్ళు ఆలోచించుకునేలా ఉంటే కేవలం వాళ్ళ భార్యాభర్తల దగ్గర ఆగిపోవడమే బెటర్ అండి, తల్లిదండ్రులు కాకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు అయితే కనుక వాళ్ళు చేయగలిగింది వాళ్ళ శక్తికి మించి చెయ్యాలి. తిరిగి వాళ్ళ చివరి రోజుల్లోనూ కొడుకులు చూస్తారో చూడరో అన్నదే దైవాధీనం, అది దేవునికి మాత్రమే వాళ్ళు వదిలేసుకోవాలి. ఎందుకనో ఆ మాటలు విన్నప్పుడు కొంచెం బాధ అనిపించిందండి. ఏమంటారు ఫ్రెండ్స్?